చెప్తా అది ఇప్పుడు నువ్వు చెప్పు, నీ దగ్గరికి వచ్చిన నీ జోరు చూపెట్టి ఇప్పుడు ఇక నేనేం చెప్పదు సారు. పింఛన్ వస్తుందా? వస్తున్నా సార్. ఏం చేస్తావు పింఛన్? ఇక ఏమి ఇక ఎటే ఇక దానికో దీనికో బీడికి కాడికి అన్నట్టుగా ఖర్చు అయితే సరే. మీది ఊరేనా? మాది ఇదే వస్తుంది. కరెంట్ వస్తుందా? వస్తున్నాం. మీరు వయసులో ఉన్నప్పుడు ఎట్లుండేది కరెంటు? ఇక అప్పుడు కరెంట్ ఎక్కడి సార్, దీపం నూనెలు పెట్టుకుంటుంటివి. తెలంగాణ వచ్చింది తెలిసేగా. తెలుసు సార్. వచ్చినాక ఎట్లుంది మరి? ఇక మంచిగానే ఉన్నది. కరెంటు బాగా వస్తుందా? వస్తున్నది. మంచినీళ్ళు మంచినీళ్ళు వస్తున్నాయి. పథకాలు అంటే నీకు పింఛన్ వస్తుంది. వస్తున్నా సార్. మరి ఎట్లా ఈసారి మరి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా? చేస్తున్నాడు సార్. ఇక చేస్తున్నాడు అంటే ఇక ఆయన దిగత ఉన్నంత వరకు దాకా సాధించుకుంటూ చేసుకుంటూ పోతున్నాడు. మరి ఎట్లా ఈ దప్ప మద్దతు ఎట్లుంటుంది? ఇక మద్దతు అంటే ఇక చెప్పలేము సార్. ఇది ఏంది 30 తారీఖు ఎలక్షన్, అట్లనా? నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది ఆల్రెడీ. అట్లనా? 30 తారీఖు ఎలక్షన్. ఇక ఎవరికి మద్దతు ఇటు కాంగ్రెస్కి ఇస్తావా, బీజేపీకి ఇస్తావా, కార్కి ఎవరికి వేసిందాక తప్పదు కదా సార్. వేస్తాము, వేసేది మాత్రమే వేస్తాము. డబ్బులు ఇస్తే ఇస్తావా, బిర్యానీకి ఇస్తావా? డబ్బులు గిబ్బులతో మేము అమ్ముడుపోం సారు. నేను అదే అంటున్నా, డెవలప్ చేసిండా చేవెళ్ళే? ఇక ఏమవుతున్నది గట్టిగా. డెవలప్ అంటే ఏంది మీ దృష్టిలో? డెవలప్ అంటే ఏం సార్, ఇక ఇంట్లో బిల్డింగులు కట్టుడు ఒకటి గంతే. ఇంకా డెవలప్ ఏమున్నది సార్? రోడ్ ఉందా మీ ఊళ్ళో? ఏమి ఇదే రోడ్లు బాగుందా బాగాలేదా? ఇక గట్టిగా ఉన్నది. ఇక ఏం అది చూడరాదా? ఇక నీకు మళ్ళీ నాకే నీ కళ్ళదలవి నా కళ్ళదలకు పెట్టినట్టు చెప్తున్నావు. బాగుందా అని చెప్తే ఏం బాగుంది సార్? బాగా గుంతలు పెట్టాలి. ఇంకా ఇది బాగలేదు. బాగలేదు. కరెంట్ వస్తున్నది. మంచినీళ్ళు కూడా వస్తున్నాయి సార్. నీకు 2000, నాకు 2000 కూడా ఇస్తున్నారు సార్. ఏం కావాలి నీకు? ఇక నాకు ఏం అవసరం లేదు సార్. ఇంకా మరి అభివృద్ధి జరిగిందా లేదా? జరుగుతున్నది కదా. మరి మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండా లేదా? మంచిగా చేస్తున్నాడు. మరి కేసీఆర్ వస్తాడా ఈసారి? ఇక చెప్పలేము సార్. ఆయన మంచిగా చేసే ప్రభుత్వం రావాలనుకుంటున్నావా? ఇక నేను కావాలని కోరుకుంటాం మేము. మంచి అదే మరి అంటే మరి మీ మద్దతు ఉంటేనే వచ్చేది. మరి అంతే ఉంటుంది. ఉందా నీ మద్దతు? ఉన్నది. అంటే యాదే మంచోడే అంటవా? యాదే మంచివాడే. సర్పంచ్? ఇక సర్పంచ్ కూడా మంచివాడే. ఓకే. సార్ బ్రదర్ బాగున్నావా? బాగున్నా. ఏ ఊరు? దూరంపల్లి. ఏ మండలం? చెవెల మండలం, రంగారెడ్డి. ఏం చేస్తున్నావు? వ్యవసాయం. ఎట్లా ఉంది వ్యవసాయం? ఇంకా అంతంతానే ఉంది. ఇట్లా ఉందంటే ఇంటి నాకు తెలియదు గంతంత అంటే. ఏం అంతా బాగాలేదు. వర్షాలు పడిపోక పడక అంతా లాసే. ఆదుకోవాలంటవా? ఆదుకోవాల్సింది కదా. ఏం చేయాలంటావు? రైతులకు ఏదన్నా సాయం చేయాలి కదా. ఇంతకు ముందు అది ఉండే, ఇప్పుడేమో లేదు. రైతు బంధు ఇస్తున్నావు అంటుండగా మరి? ఇస్తుంది, బాగానే ఉంది, పర్లేదు. అది దాని ఎంత కొంచెం బెనిఫిట్ 25% బెనిఫిట్ ఉంటుంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీ ఇంట్లో? వస్తున్నాయి కదా. ఏమొచ్చినాయి మీకు? నాకు మొన్న పాప పుట్టినప్పుడు పైసలు అది వచ్చింది. 3,000? 3,000 వచ్చింది. కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ కిట్ రాలేదు, ప్రైవేట్లో వేయించుకున్నా కాబట్టి రాలేదు. ఇంకా మరి ఎట్లా నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళైతే మిషన్ భగీరథం పర్లేదు, పర్ఫెక్ట్ ఉంది. కరెంటు కూడా 24 hours ఉంది. మా మీటర్లు అక్కడే. రోడ్లో బాగానే ఉంది. ఎమ్మెల్యే బాగా చేస్తుండా? ఎమ్మెల్యే యాదే బాగానే చేస్తున్నాడు. సర్పంచ్ నరారెడ్డి దూరంపల్లి మంచిగా చేస్తుండా? పర్ఫెక్ట్. ఎవరికి ఇస్తాం మద్దతు ఇంకెవరికి ఇస్తాం? ఉన్న వాళ్ళకే ఇస్తాం కదా, వేరే వాళ్ళకే తీయాలి. ఏ గుర్తాడు? ఏ గుర్తు? కారు ఇంకేముంటుంది అన్న? ఫస్ట్ చేయిలో ఉన్నాడు కదా యాదన్న చేయిలో ఉండ. తర్వాత ఇంట్లోకి వచ్చినాక ఇక్కడ ఆయన మారిన మీరు మారిన అంతే. మళ్ళీ అంతేనా? ఇంద్రారెడ్డి నగర్లో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. చేవెళ్ళకు దగ్గరలో ఉంది, చేవెళ్ళ మండలం. ఏం పేరు సార్? అంతే. ఏం చేస్తావు? వ్యవసాయం పని. గొర్రెలు ఉన్నాయా? అమ్మినవేంది? లేవు. మీ నాయన నుంచా మీ తాత నుంచా? మా తాత లేవు, మా నాయన లేవు. మా కేసీఆర్ వచ్చినాక ఇస్తా అంటుండగా ఇచ్చిండు కానీ మాకు అప్లికేషన్ పెట్టుకుంటే రాలేవు. ఎట్లా ఉంది? తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా అమ్ముకున్నారు. రోడ్డు బాగానే ఉందా? రోడ్లు బాగున్నాయా? రోడ్ ఏం బాగున్నది లేదు. మా తాన కరెంటు మంచి వస్తుందా? మంచినీళ్ళు వస్తుంది. బాగానే వస్తుంది. పింఛన్ వస్తుందా ఎవరికన్నా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. ఏం చేస్తావు? వ్యవసాయం పని చేస్తాను. పింఛన్ ఏం చేస్తున్నావు? పింఛన్ ఏం చేస్తా, ఇక దానికి దీనికి అయిపోతుంది. దాపెట్టుకో. ఏమి దాపెట్టుకునేటట్టు లేదు ఇప్పుడు. 2,000 ఖర్చు పెడుతున్నావు. నా ఇంటి దాగా కానీ బంద్ చేసిన మస్తు తాగిన కానీ. ఎట్లా మరి ఈసారి మీ ఎమ్మెల్యే బాగా చేస్తుండా? మా ఎమ్మెల్యే మమ్మల్ని యాదమర్చి. ఎట్లా మరి ఈసారి మద్దతు? మేము మద్దతు ఇక ఆయననే కేటీఆర్ దిక్కే ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. కేసీఆర్ నుంచి అంతే. ఇక ఈయనేం చూడవు. మరొక వ్యక్తిని అడిగి తెలుసాం. కాకా ఏం పేరు? కాకా నా పేరు శంకరాచార్య అంటారు. సార్ ఏం చేస్తుంటారు మీరు? ఒడ్ల కార్పెంటర్ పని చేస్తాం. కొడుకులు చేస్తారు. ఇక మనము ఊరేనా మీది? మాది ఖానాపురం. ఏ మండలం? చివల్ల. ఎట్లా ఉంది మీ ఊరు? డెవలప్ అయిందా? డెవలప్ ఏ ఉంది. ఎమ్మెల్యే ఎట్లా చేస్తుంటారు? ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నారు. కేసీఆర్ కూడా మంచిగా పింఛన్ వస్తున్నది. ఎవరికి ఇస్తాం మద్దతు?
ఈ కిత ఆయన వస్తారు సార్. అంతేనా? ఇక్కడ అయినా కింద కష్టపడి చేసినాం రోడ్డు మీద అన్నాల్లో నుండి మంచిగా కష్టపడి తెలంగాణ అందరు తెలంగాణ వస్తాడంట, యాదైనా గెలుస్తాడట. ఆ ఆదాయాన్ని గెలుస్తాడు. ఆయన చేవెళ్ళే మండలంలో ఉన్నటువంటి దామరమిద్య గ్రామంలో ఇక్కడ ఒక హౌస్ ఓనర్ కాక ఉన్నాడు. కాకనాడికి మాట్లాడదాం. తెల్లటి చొక్క వేసుకున్నాడు. ఏం చేస్తావు కాక? ఎంత ఉంది భూమి? 2 ఎకరాలు ఉంటుంది. ఉందనా రెండా? ఉందన్నట్టు చెవుడు చాలా పొద్దు నుంచి మాట్లాడదాం. రైతు బంధు వస్తుందా? ఎంతమంది పిల్లలు? నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. అందరు పిల్లలు అయిపోయినా? అందరూ అయిపోయాయి. కళ్యాణ లక్ష్మి ఏమైనా వచ్చింది ఎవరికన్నా? వచ్చింది. ఎంత వచ్చిందా? ఒక ఆమెకు అప్పుడు 75,000 ఉండే ఫస్ట్. అప్పుడు 75,000 ఉండే అప్పుడు ఫస్ట్. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికన్నా? నాకు ఒక్కరికి వస్తుంది. అది ఈసారి వస్తుంది. ఎంత వస్తుందా? నాకు 2,000 వస్తుంది. మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు ఉన్నాయి కానీ మాకు కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మాకు. కరెంట్ ఎట్లుంది? కరెంటు బాగానే ఉంది. 24 అవర్స్ ఉంది కానీ 24 అవర్స్ బాగుంది. రోడ్లు ఎట్లున్నాయి? ఈ రోడ్లు ఇప్పుడు మీరు చూసుకుంటూ వచ్చారు కదా, ఇక మీరే చెప్పాలి. రోడ్ల సంగతి మేము చెప్పిన అవసరం లేదు. మంచిగా ఉన్నాయా లేవు కదా ఒక్కటి చెప్పిన. మీరు చూసిండ్రు కదా, మీరు ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం చాలా ఉంది. మెయిన్ రోడ్ నుంచి పొద్దున్న వాకింగ్ పోవడానికి భయం అవుతుంది మాకు. ఎవరు ఎమ్మెల్యే బాగా చేస్తలేడు మరి? ఎమ్మెల్యే ఎక్కడ ఉంటుండో ఏమొస్తుండో. పేరు ఎమ్మెల్యే పేరు? రత్నం. ఎమ్మెల్యే రత్నం కాదు, కాల యాదయ్య. సారీ, అదే టీఆర్ఎస్. ఎట్లా మద్దతు ఉంటుంది ఈసారి? మేము చెప్పలేము సార్. ఎవరు కాంగ్రెస్కి ఇస్తా బీజేపీకి ఇస్తా? ఎవరు మేము ఆ విషయం ఇప్పుడు చెప్పలేము సార్. మా ఇష్టం. ఇప్పుడు మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అవును, కళ్యాణ పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎవరు ఇచ్చారు ఇది? టీఆర్ఎస్ ఇచ్చింది. ఆయనకు మద్దతు ఉంటుందా మీది? ఉంటుంది. అదే అంటే ఏ గుర్తు ఆయనది? కారు గుర్తు కదా? కారు గుర్తు కాదు. నాకు పెరాలసిస్ వచ్చింది సార్ 2 సంవత్సరాలు అయింది. కేసీఆర్ గెలుస్తాడా? గెలుసుడో గెలవద్దాం దేవుని నాకు చెప్పలేము కానీ మద్దతు గెలవాలన్న ఆలోచన ఉందా మీరు? ఉన్నది. అందరి మద్దతు ఉండాలి కదా. నా ఒక్కరి మద్దతు ఉంటే సరిపోదు. మీకు పింఛన్ వస్తుందిగా? వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చిన వ్యక్తి గెలవాలనుకుంటావా? గెలవాలనుకుంటాం. కళ్యాణ లక్ష్మి వస్తుందిగా, ఇచ్చిన వ్యక్తి గెలవాలనుకుంటావా? గెలవాలనుకుంటాం. మీ మనసులో ఉంది కదా? అంతే. సర్పంచ్ ఎట్లా చేస్తుంది? ఇక సర్పంచ్ మంచిగా చేస్తుండ్రు, చాలా మంచిగా చేస్తుండ్రు. మరొక అమ్మమ్మ. ఏ ఊరు అమ్మమ్మ మీది? ఇది ఎవరు అది? ఏ ఊరు ఇది? దామరగిద్ద. పింఛన్ వస్తుందా మీకు? నాకు పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? నాకు అరే నీళ్ళు వస్తున్నాయా? వస్తాయి. కరెంట్ వస్తుందా? వస్తుంది. మీ సర్పంచ్ బాగా చేస్తుందా? సో మొత్తం సర్పంచ్ బొందరగడ్డ కోసం కొట్లాడినాము. మా సర్పంచ్ మంచి చెప్తాడు. మాకు బొందరగడ్డని జాగలేరు. మీ ఎమ్మెల్యే చేస్తున్నా మంచిగా? మా ఎమ్మెల్యే మాకు నెలకు పింఛన్ పంపుతున్నాడు. మరి ఈసారి గెలుస్తాడా? గెలుస్తాడు. మాకు పింఛన్ ఎక్కువ వేస్తాను కదా, ఆయన కోటేస్తాం. ఏ పార్టీ అయినది? గుర్తు? టీఆర్ఎస్. కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము 6,000 అంటున్నారు. 6,000 నేను 10,000 నేను ముందు ఇచ్చిండి ఈయనే కదా. అవు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎక్కడికి పోతున్నారు? బైక్ మీద. ఇంటికి పోతున్నా. మీ పేరు? ఏం చేస్తారు? ఏం చేస్తలే. ఎక్కడానికి? ఎందుకు బతకనే? అదే ఏం పని చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాం. ఎట్లుంది వ్యవసాయం ఈసారి? మామూలుగానే ఉంది, అంత ఏం బాగాలేదు. ఏమైంది? వర్షాలు లేక. మరి ఇక్కడ డెవలప్మెంట్ పరిస్థితి ఎట్లుంది? డెవలప్మెంట్ కూడా అంతంతనే ఉన్నాయి. వర్షాలు లేక పత్తి అయినా సరే, వరి అయినా సరే అన్నీ ఎండిపోతున్నాయి. అన్నీ ఎండిపోతున్నాయి. లాభాలు ఏం లేవు. మరి ఎట్లుంది? వెళ్తుందా ఫ్యామిలీకి? ఏమైనా ఈ జర కష్టకాలంలో ఉన్నాం. మరి ఈసారి మీ ఓటు ఎటువైపు? ఓటు అంటున్నావు? ఈ ఓటు ఎక్కడైనా అయితే మరొకల ఎక్కడైనా అంటే మంచి చేసేటోళ్ళకి వేయాలి. మరి ఎవరిని అనుకుంటున్నారు? మేమైతే ఇప్పటికైతే టీఆర్ఎస్ లెక్కలనే ఉన్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంచి చూసుకుంటారా? మంచిగా చూసుకోండి. యాదవ్ రెస్పాండ్ అవుతారా? వస్తాను. ఇంట్లో ఎవరికైనా పింఛన్లు వచ్చినాయి? మా ఇంట్లో పింఛన్ వస్తుంది. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేని కూడా చూస్తా. ఇంటికి వస్తాడు, మంచిగానే ఉంటాడు. థ్యాంక్ యూ అండి. నమస్తే తాత, బాగున్నారా? బాగున్నామండి. యూట్యూబ్లో ఏమో చూస్తున్నారా? అదే మిలిటరీ గురించి ఒకటి వార్తలు వస్తున్నాయి, వింటున్నానండి. రోజు న్యూస్ బాగా చూస్తారు. ఇవాళ ఏమొచ్చింది న్యూస్? అదే ఈక్వల్ ఎంఎస్పీ గురించి హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కేసు ఉండే మళ్ళీ డేట్ పొడిగించారు. దాంతోపాటు ఎలక్షన్స్ అని కూడా ఇచ్చారు. ఎలక్షన్ అంతా చూడలేదు కానీ మా మిలిటరీ మ్యాటరే చూస్తున్నాను నేను. మరి మీ ఏరియా పరిస్థితి ఎట్లుంది? ఏరియా పరిస్థితి అంటే ఇక ఒక లెక్క ఉంటుందా?
అన్ని పార్టీలో కొద్దిగా అభిమానం ఉంటుంది, కానీ ఎక్కువ అని నేను చెప్పలేను. అన్ని పార్టీలే కొద్ది గొప్ప ఉంటుంది దాని గురించి. మరి నీళ్ళు, పింఛన్లు, పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయా? అవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకోటి కూడా నెగిటివ్ పాయింట్ కూడా కొన్ని ఉండొచ్చు కూడా. ఏముందంటే ఇప్పుడు గవర్నమెంట్ భూములన్నీ కంపెనీస్కు ఇచ్చేస్తున్నారు. అంటే భవిష్యత్తు తరాలకు మనకేమైనా అవసరం పడితే మళ్ళీ ఆ కంపెనీ నుంచి మనం తీసుకోవాలంటే తీసుకోలేము. అటువంటి పాయింట్స్ కొన్ని నెగిటివ్గా అనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఈసారి మీ మనసు ఎటువైపు మళ్తుంది? ఎటువంటి అంటే టీఆర్ఎస్కు ఎక్కువ హోప్స్ ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు కూడా చాలా బలంగా పోరాడుతున్నాయి కదా. టీఆర్ఎస్ అంటే మరి ఈ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే మంచిగా చేస్తుందంటే ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఎక్కువ మటుకు కాంగ్రెస్సే ఉంది. ఇక చెప్పలేం భవిష్యత్తు. మీ ఓటుతో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? మేమైతే ఇంతవరకు దాకా టీఆర్ఎస్కే వేసాము, ఇప్పుడైతే ఇక చెప్పలేం మరి. టైం కూడా లేదు. అవును, ఎవరిని ఫిక్స్ అయినారు? టీఆర్ఎస్కే వేయవలసి వస్తుంది ఇక. ఎందుకంటే పెన్షన్ చేస్తున్నాడు. తర్వాత ఇక మీకు వచ్చిందా పింఛన్? మాకు రాదండి, నేను డిఫెన్స్ పెన్షనర్స్, నాకు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ రాదు నాకు. అట్లా. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ చేవెళ్ళలో కిరాణా షాప్ అమ్ముతున్న సేట్ ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఈసారి ఎలక్షన్స్లో ఎవరు కోటేస్తారు, ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లుందో. నమస్తే సేట్, బాగున్నారా? బాగున్నాం మేడం. సో రోజు బిజీ ఆ షాప్తో నడుస్తుంది మామూలుగా. సో ఎట్లుంది చేవెళ్ళ పరిస్థితి? చివరి పరిస్థితి బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎట్లుంది? చెప్పిన పథకాలు అయితే వస్తున్నాయి. రోడ్డు, నీళ్ళు, నిధులు, పథకాలు, పింఛన్లు అన్నీ బాగానే, అన్నీ కరెక్టే ఉన్నాయి మేడం. మరి ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఈసారి ఇక్కడ ఇక మూమెంట్ చూసేసేయాలి అంతే. ఇక మూమెంట్ అంటే ఇక మనం వేసిన వాళ్ళే గెలుస్తారు అంతిమంగా. సో ఎవరికి ఇద్దాం? ఇప్పుడు మాకైతే పథకాలు ఇచ్చిన వాళ్ళకే వేయాలి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. మీకు ఎవరు ఇచ్చినారు? ఇంకెవరు? కేసీఆర్. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? బాగానే ఉంది, ఆయన కూడా బాగానే ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే? యాదే మంచిగా చేస్తాడా? వరకు బాగానే చేస్తుంది మేడం. సో ఈసారి కూడా మీ ఓటు అక్కడనే మేడం. ఓకే. నమస్తే అండి. నమస్తేమా. ఏదో తీసుకోబోతున్నట్టున్నారు ఇంట్లోకి? షుగర్ తీసుకోపోతున్నామా? చక్కెర అంటే బాగా ఇష్టమా? లేదు, చిన్న ఫంక్షన్ ఉంది. మీ పేరు? మహబూబ్ అలీ. మమ్మల్ని కూడా పిలుస్తారా మీ ఫంక్షన్కి? షూర్, అడ్రస్ ఇచ్చిపోతే వస్తాం, నెంబర్ ఇచ్చి వస్తా. సో ఎట్లుంది చేవెళ్ళ? చెవులో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఈసారి అంటే ప్రస్తుతం అయితే ఈ లోకల్ మాత్రము మన రూలింగ్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కొద్దిగా టఫ్గా వస్తుంది అన్నట్టు దానికి. అంటే మీరు ఎటువైపు వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఏమా? ఎమ్మెల్యే ఎట్లున్నాడు? ఎమ్మెల్యే బాగుంటుంది. ఎమ్మెల్యేని చూసేస్తారా ఓటు? కేసీఆర్ని చూసేస్తారు. ఓకే. మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు చేవెళ్ళ? ఇంచుమించు దగ్గరనే ఉంటుందమ్మా, ఎందుకంటే కాంగ్రెస్ కొద్దిగా టఫ్గా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ అయితే రాదు, కాంగ్రెస్ నుంచి కొద్దిగా టఫ్ ఉంది అన్నట్లు. దానికి కొద్దిగా ఇంచుమించు 60-40 లోపల ఉంటుంది అన్నట్లు. అట్లా సరే.